హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక నేను దొరికిపోయినట్టే అని భయపడుతున్న రోహిణి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఉదయాన్నే అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. మీనా, ప్రభావతి, సత్యం, రోహిణి, బాలు, మనోజ్లకి టిఫిన్ ని వడ్డిస్తూ ఉంటుంది. అలా ప్రభావతి బాలుతో కలిసి కూర్చొని టిఫిన్ చేయాల్సి వస్తుందని మొహం మార్చుకొని కూర్చొని మరి ఎదురుగా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని అంటుంది. అప్పుడు సత్యం, అయితే తినలేకపోతే పక్కకెళ్ళి తిను ప్రభా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, మీరు కావాలని నన్ను ఇలా మాటలు అంటున్నారు కదండి అని అంటుంది. అప్పుడు బాలు, నిన్ను మాటలనాల్సిన అవసరం మా నాన్నకేంటి అని అంటాడు. అప్పుడు ప్రభావతి, దీనంతటికి కారణం నువ్వే కదరా, అసలు నువ్వు చేసిన గొడవ వల్ల అక్కడ ఫంక్షన్ లో ఎంత పరువు పోయిందో. నిన్ను ఇలా కళ్ళ ముందు చూస్తూ ఉంటే నాకు పదే పదే ఆ గొడవనే గుర్తుకు వస్తుంది. రోహిణి వాళ్ళ నాన్నగారు ఆ ఫంక్షన్ కి రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకొక వియంకుల ముందు కూడా నా పరువు పోయేది. ఆ దేవుడి దయ వల్ల రోహిణి వాళ్ళ నాన్నగారు ఆ ఫంక్షన్ కి రాలేదు అని అంటుంది. అప్పుడు బాలు, రోహిణి వాళ్ళ నాన్నగారంటే గుర్తొచ్చింది. అవును పార్లరమ్మా, మీ నాన్న ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు, వచ్చేస్తున్నారు, అది ఇది అని చెప్పావు, కానీ ఫంక్షన్ కి రాలేదేంటి అని అంటాడు. మీ నాన్నగారి గురించి ఎప్పుడు అడిగినా కానీ మాట దాటేస్తూ ఉంటావు, ఎప్పుడు ఏ ఫంక్షన్ కి రమ్మని చెప్పినా గానీ రారు అంటావు, కానీ ఈసారి వస్తారు అని చెప్పావు, కానీ వస్తారు వస్తారు అని చెప్పావు, కానీ ఆయన నిజంగా రాలేదు, ఇంకెప్పటికీ రారా అని అంటాడు. అప్పుడు రోహిణి, అయిపోయింది, ఆ బాలు గొడవ చేశాడు కాబట్టి నా సంగతి ఎవరు గుర్తు పెట్టుకోరు, మర్చిపోతారు అని అనుకున్నాను, కానీ అత్తయ్య గారే గుర్తు చేశారు. దాన్ని పట్టుకొని ఈ బాలు ఇంకా లాగుతున్నాడు, మా నాన్న ఎందుకు రాడు అని నిలదీస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. రోహిణి పెట్టుకున్న లాంటి రూహీ ట్రెడిషనల్ ఎథనిక్ సిల్వర్ కలర్ జుంకా ఇయర్ రింగ్స్, ఎలాయ్ జుంకా ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి, అవునమ్మా రోహిణి, ఈ గొడవ కారణంగా నేను నిన్ను అడుగుదామని కూడా మర్చిపోయాను, మీ నాన్నగారు ఎందుకు రాలేదు అని అంటుంది. అప్పుడు రోహిణి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు సత్యం కూడా, ఎందుకు రాలేదమ్మా మీ నాన్నగారు అని అంటాడు. అలా మనోజ్ కూడా, అవును రోహిణి, మీ నాన్నగారు ఎందుకు రాలేదు అని అంటాడు. అప్పుడు మీనా కూడా అడుగుతూ ఉంటుంది. అలా రోహిణి చుట్టూ అందరూ మీ నాన్నగారు ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటే అప్పుడు రోహిణి, అయిపోయింది, నా పని అయిపోయింది, ఈ రోజు నేను వీళ్ళకి దొరికిపోయేలాగా ఉన్నాను, నా బండారం మొత్తం ఈ రోజు బయటపడిపోయేలాగా ఉంది, ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెకపోతే ఇక నా బతుకు బస్టాండే అని అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక తనలో తానే భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు బాలు, ఏంటి పార్లరమ్మా, మీ నాన్న ఎందుకు రాలేదంటే అలా భయపడిపోతున్నావేంటి అని అంటాడు. అప్పుడు ప్రభావతి, భయపడాల్సినంత అవసరం రోహిణికేముంది, ఏంటమ్మా రోహిణి, మీ నాన్నగారు ఎందుకు రాలేదు, ఆయన వస్తూ ఉంటే దారిలో ఆయనకేమన్నా అర్జెంట్ పని పడిందా అని అంటుంది. అప్పుడు రోహిణి, అమ్మయ్య అత్తయ్య, మీరే నాకు ఒక మంచి ఐడియా ఇచ్చారు అని అనుకొని, అవునత్తయ్య, నాన్నగారు నాకు ఇందాకే కాల్ చేసి చెప్పారు, నేనే మీ దగ్గరికి వచ్చి చెప్దామనుకున్నాను, ఆయన వస్తూ ఉంటే దారిలో ఆయనకి ఏదో అర్జెంట్ పని పడిందంట, అందుకే నా ఫంక్షన్ కి రావడానికి కుదరలేదు అని చెప్పారు. ఇక నేను నా ఫంక్షన్ కి కూడా రాలేదు, మీకు మీ బిజినెస్ ఇంపార్టెంట్ అని నేను మా నాన్నగారితో గొడవ పడి కోపంగా కాల్ ని కట్ చేసేసాను అత్తయ్య అని అంటుంది. అప్పుడు బాలు, ఇది వింటూ ఉంటే నమ్మశక్యంగా లేదే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి, అయ్యో అవునా అమ్మ రోహిణి అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.